$1,00,000 ఫీజు పెను భారమే. ఐటీ కంపెనీలు ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తాయి. ఈనాడుతో ఐటీ నిపుణుడు కిరణ్ చెరుకూరి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ భారతీయ ఐటీ పరిశ్రమ వర్గాల్లో, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా H-1B వీసా పొందాలంటే అదనంగా $1,00,000 చెల్లించాలని ఈ ఆర్డర్ నిర్దేశిస్తోంది. ప్రతి సంవత్సరం వేల మంది భారతీయ విద్యార్థులు, యువకులు అప్పులు చేసి, ఆస్తులు అమ్ముకుని అమెరికాలో స్థిరపడాలనే కలతో వెళుతున్నారు. ఈ కొత్త నిబంధన వారి అమెరికా కల ను చెదిరిపోయేలా చేస్తోంది. ఈ పరిస్థితిపై ప్రముఖ ఐటీ నిపుణుడు కిరణ్ చెరుకూరి ఈనాడుతో మాట్లాడుతూ, ఈ కొత్త ఫీజు కేవలం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే H-1B వీసా ఉన్న వారిపై దీని ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. అమెరికాలోని టెక్ కంపెనీలలో H-1B వీసాపై పనిచేస్తున్న వారి వార్షిక సగటు వేతనం $80,000 నుంచి $120,000 వరకు ఉంటుందని కిరణ్ చెరుకూరి తెలిపారు. కొత్తగా ఒక్కో ఉద్యోగికి $1,00,000 అదనపు ఫీజు చెల్లించడం కంపెనీలకు పెను భారమవుతుందని, ఇది తప్పనిసరిగా ప్రత్యామ్నాయాలను అన్వేషించేలా చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టుల వికేంద్రీకరణ లేదా అవుట్సోర్సింగ్ అవకాశాల వైపు కంపెనీలు మొగ్గు చూపక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చని పేర్కొన్నారు. అయితే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను అమెరికా కాంగ్రెస్ లేదా న్యాయస్థానాలు అడ్డుకునే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని సూచించారు. F-1 వీసాతో చదువుకుంటున్న విద్యార్థులకు ఆ తర్వాత H-1B వీసాకు మారడానికి ఈ కొత్త ఆర్డర్ వల్ల ఇబ్బందులు ఏమీ ఉండకపోవచ్చని కిరణ్ చెరుకూరి తెలిపారు. అయితే ఈ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో H-1B వీసాపై అమెరికాలో ఉన్నవారు స్వదేశాలకు వెళ్లడం, తిరిగి రావడం రిస్క్తో కూడుకున్నదని, అనవసరమైన కష్టాలు కొనితెచ్చుకోకుండా ఉండాలంటే ఈ అంశంపై పూర్తి స్పష్టత వచ్చే వరకు అమెరికాలోనే ఉండటం మంచిదని ఆయన సలహా ఇచ్చారు.